నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కొన్నిసార్లు తన సినిమాలకు చెందిన అప్డేట్తో వార్తల్లో ఉంటున్నారు. మరికొన్నిసార్లు ఏదో ఒక అంశంలో కాంట్రవర్సీగా మారి వార్తల్లో ఉంటున్నారు. ఈ భామ ఎక్కడికి వెళ్లినా తన ఫ్యాన్స్తో ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో టచ్లో ఉంటున్నారు. ఇక తాజాగా రష్మిక తన ఇన్స్టాలో ఫ్యాన్స్తో సరదాగా చిట్ చాట్ చేశారు. ఇటీవల రష్మిక సల్మాన్తో చేసిన సికిందర్ మూవీ ప్రీ లాంచ్ కార్యక్రమంలో హల్చల్ చేశారు. మురుగుదాస్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా రంజాన్కి కానుకగా ఫ్యాన్స్ ముందుకి రాబోతోంది. మరోవైపు ప్రస్తుతం చావా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ల ట్రెండింగ్ ను కంటిన్యూ చేస్తోంది. అయితే రష్మిక చావా సినిమా సికిందర్ మూవీ సమయంలో జిమ్కి వెళ్లినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకున్న ఈ భామ మరలా షూటింగ్లో పాల్గొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. చావా మూవీ ప్రమోషన్స్ లో రష్మిక పలు చోట్ల కుంటుతూనే స్టేజ్ మీదకొచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సికిందర్ మూవీ షూటింగ్ లో కూడా నొప్పితో పాల్గొన్నారట. అయితే ఈ భామ ఇటీవల సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొన్నారు. రష్మిక మందన్న సికిందర్ మూవీ గురించి, కుబేరు గురించి అనేక ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా కాలు ఫ్రాక్చర్ గురించి కూడా అభిమానులు ఆరా తీశారు. వీటికి రష్మిక ఓపిక్గా సమాధానం చెప్పింది. తన కాలికి జిమ్లో అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతుందని రష్మిక చెప్పుకొచ్చింది. తాను పూర్తిగా కోలుకోవడానికి 9 నెలల కాలం పడుతుందని ఈ భామ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాత్రమే తాను అన్ని విధాలుగా కోలుకున్నట్టుగా అని ఫ్యాన్స్ కి రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక కుబేరా, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో మూవీస్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు రష్మిక కామెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు. 9 నెలలుగా లెగ్ పెయిన్ క్యూర్ కావడానికి సమయం అంటే నెటిజన్లు మరోలా అర్థం వచ్చేలా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు అంత విజయ్ దేవరకొండ చేశాడంటూ కూడా వైరల్ కామెంట్స్ చేస్తున్నారు.